నమస్తే ఫుడ్ లవర్స్, కేరళ నుంచి తెలుగు టేస్ట్తో మళ్ళీ వచ్చేసా. ఈరోజు మట్టి కుండలో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి, ఎలాంటి చేపల పులుసు అయినా చాలా మంచి టేస్ట్ వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేసి ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ లేకుండా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని పసుపు సాల్ట్తో క్లీన్ చేసి తీసుకోవాలి. ఈ చేప పేరు నాకు కరెక్ట్గా తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటా. ఇక్కడ నేను కేజీ చేపని కట్ చేసి తీసుకున్నా. దీంట్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ కారం ఉప్పుని చేప ముక్కలకి బాగా పట్టించాలి. చూడండి, ఇలా కలిపి మీకు టైం ఉంటే కనుక ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 నుండి 15 మిరియాలు, 1/2 టీ స్పూన్ సోపు జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు వేపితే చూడండి ఇలా చిటపటలాడి వేగాక చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేయాలి. ఇలా మన సీక్రెట్ మసాలా పౌడర్ని రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ కన్నా ఎక్కువ అంటే 50 నుండి 55 గ్రాముల చింతపండుని వేసి ఒకసారి వాటర్లో కడిగి వాటర్ని వేసి చింతపండు నుంచి మొత్తం రసాన్ని తీసుకోండి. ఇక్కడ నేను కేజీ చేపలకి చెప్తున్నా. ఇలా చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ మీద మట్టి కుండను పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు వేసి ఒకసారి అటు ఇటు కలిపి కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోండి. ఇక్కడ నేను 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి తీసుకున్నాను. ఆనియన్స్ లైట్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అవ్వగానే 2 రెబ్బల కరివేపాకు, 2 కట్ చేసిన టమాటీ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపేసి 2 నిమిషాలు మూతను పెట్టుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చి టమాటీ చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అడుగు మాడకుండా కొద్దిగా వాటర్ని వేసి బాగా వేపుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారం, 1.5 టేబుల్ స్పూన్ కారం వేయించి పొడి చేసుకున్న మసాలా పొడి వేసి అంతా బాగా కలుపుకోండి. అడుగు మాడకుండా అంతా బాగా వేగాలి అంటే కొద్దిగా వాటర్ని కానీ చింతపండు రసాన్ని కానీ కొద్దిగా వేసి వేపుకోండి. చూడండి, ఇలా అంతా బాగా కలిసి వేగిన తర్వాత చింతపండు రసాన్ని అలాగే పులుసుకు తగ్గట్టు వాటర్ని వేసి ఒకసారి కలిపి హై ఫ్లేమ్లో మరగనివ్వండి. పులుసు ఇలా మరిగేటప్పుడు మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈరోజు మలయాళం వర్డ్ మీన్ అంటే తెలుగులో చేప అని అర్థం. ముందు నేర్చుకున్న మలయాళం వర్డ్స్లో మీకు ఏ వర్డ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చేపలన్నింటినీ వేసి గరిటెతో కలపకుండా ఇలా క్లాత్తో కుండని వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకుంటే మంచిగా కలిసిపోతుంది. గరిటె పెట్టి కలిపితే కనుక చేప విడిపోతుంది. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసి వేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువగా అనిపించింది కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి తిప్పండి. ఇప్పుడు మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మధ్యలో ఒక్కసారి కలుపుకొని మూతను పెట్టి మళ్ళీ మరగనివ్వండి. అంతే. చూడండి, ఆయిల్ పైకి వచ్చి చేప ముక్కలు చింతపండు పులుసులో ఎంత బాగా ఉడుకుతున్నాయో కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చల్లి మళ్ళీ అంతా ఒక్కసారి తిప్పితే మన చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ చేపల పులుసుని వెంటనే తినే కంటే
1-2 అవర్స్ తర్వాత తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి. చేప ముక్కలకి ఆ పులుసు బాగా పడుతుందనమాట. ఈసారి మీరు చేపలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేపల పులుసుని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.